ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది యేసు ప్రభు వారు ఇండియాలో పుట్టలేదు కదా, ఎందుకు వేరే దేశపు మతాన్ని తీసుకొచ్చి ఇండియాలో రుద్దేస్తా ఉన్నారని అనేక విషయాలు, ఆ యొక్క ఆలోచనలతో వారందరూ ఉంటా ఉన్నారు. మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఈ రోజు ఏదైతే నీ ఇంట్లో బల్బ్ వెలుగుతా ఉందో, లైట్స్, నైట్ టైం పూట, థామస్ అల్వా ఎడిసన్ అమెరికా దేశంలో దాన్ని కనిపెట్టాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆయన అమెరికా దేశంలో కనిపెట్టాడు, ఇక్కడ కాదు ఇండియాలో కనిపెట్టలేదు కదా అని చెప్పి ఈ రోజు నీ ఇంట్లో లైట్లు ఆపేసుకుని బల్బులు పీకేసి బయట పడేసుకుంటున్నారా? నో. ప్రపంచం మొత్తం చీకటి నుంచి వెలుగులోకి మార్చబడటానికి అమెరికా దేశంలో ఉన్న వ్యక్తి మొట్టమొదటి కారకుడయ్యాడు ఆ బల్బు కనిపెట్టి. అదే విధంగా యేసు ప్రభు వారు కూడా బెత్లెహేములో పుట్టి చీకటిలో ఉన్న మానవాళ్ళన్నిటికీ వెలుగునివ్వటానికి భూలోకానికి వచ్చాడు. అది జరిగిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. బల్బుని పీకడానికి రాని ప్రశ్న విశ్వాసాలకి దేవుణ్ణి నమ్మడానికి వచ్చింది. ఎందుకు అంటే అంత తొందరగా దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇష్టపడనంత మాత్రాన దేవుడు లేడని కాదు, ఆయన పుట్టలేదని కాదు, ఆయన దేవుడు కాకుండా పోడని జ్ఞాపకం చేసుకో. ఆయన నిజమైన దేవుడు. చీకటిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని వెలుగులోకి నడిపించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. పాపులను రక్షించడానికి ఏదైతే వచ్చినాడో ఆ చీకటిలో ఉన్న వారందరినీ వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు. ఈ రోజు గుర్తుపెట్టుకో, ఆ బల్బుని ఇంట్లో పెట్టుకుంటేనే నీకు వెలుగు వస్తుంది కదా, అదే విధంగా ఆ దేవుణ్ణి అంగీకరిస్తేనే నీ చీకటి బ్రతుకు కూడా వెలుగు వస్తుందని గుర్తుపెట్టుకో. నువ్వు అంగీకరించపోయినా అంగీకరించినప్పటికీ కూడా ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి ఆహ్వానించు. ఆ దేవుడు నీ చీకటిలో ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని వెలుగులోకి నడిపించునుగాక. ఆమేన్.